చేసిన మాజీ వైసీపీ నాయకులందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ రోజున జనసేన ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఫస్ట్ టైం మీరు వస్తాను కాబట్టి మనస్ఫూర్తిగా మా అందరి తరపున మిమ్మల్ని ఆహ్వానిస్తాము. ఎప్పుడు కూడా మేము ఎలా ఉంటుంది అనేది మీకు భాగస్వామ్యంలో మీరు పాలు పంచుకోవాలి. ముఖ్య ఉద్దేశం మీకు కూడా వీఆర్ ఇన్క్లూజివ్. మేము కూర్చోబెట్టి ఎవరో రాకూడదు అనేది కాకుండా మేమందరం ఇంక్లూజివ్ విధి విధానాలు మీరు ఫస్ట్ టైం విట్నెస్ చేస్తారనేది మనస్ఫూర్తిగా మీరు అర్థం చేసుకుంటారని మిమ్మల్ని ప్రత్యేక ఆహ్వానితులుగా మిమ్మల్ని పిలవడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరితో మాట్లాడుతున్నప్పుడు వారికి నేను ప్రస్తావించింది జనసేన ఎలా ప్రారంభమైంది, ఏ విధంగా ప్రారంభమైంది అని చెప్పే క్రమంలో చాలా అనుభవాలని పంచుకున్నాను. ఒక పొలిటికల్ పార్టీ ప్రారంభించటం ఈ సమయంలో చాలా కష్టసాధ్యం. ముఖ్యంగా మీలాంటి అనుభవజ్ఞులు గత కాలంలో గత 2-3 దశాబ్దాలుగా చాలా అనుభవం ఉన్నవాళ్ళు, పార్టీలతోటి దగ్గరగా నడిపిన వాళ్ళు, చూసిన వాళ్ళు. అలాంటిది జనసేన పార్టీ ఎలా నడపగలిగాం, ఫ్రమ్ నో సీట్ టు 1 సీట్, ఫ్రమ్ 1 సీట్ టు 100% స్ట్రైక్ రేట్, ఇది ఎలా రాగలిగాం? ఓకే, మనం ఏదో అనుకుంటాం కాదు, బట్ ఇట్ ఈస్ డిస్కస్డ్ అండ్ హైలైటెడ్ ఇన్ ద పార్లమెంట్. జనసేన విజయం భారతదేశపు రాజకీయ చరిత్రలో ఒక బలమైన పాఠం ఇది. పొద్దున కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నాను, ఎనీ ప్రాంతీయ పార్టీ పెడితే, ఏ ప్రాంతీయ పార్టీ పెట్టినా దాని వెనక మూలాలు ఏముంటాయంటే, మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, లేదు అంటే కొన్ని కులాల పరంగా మేము వివక్షకు గురవుతున్నాం అని చెప్పి కులాలని కొన్ని సమీకరణలతో కొన్ని పార్టీలు పెడతారు, డిఫరెంట్ ఐడియాలజీస్ తోటి. జనసేన ఒక్కటే భారతదేశంలో రీజనల్ పార్టీగా ప్రారంభమైన దాని వెనక నేషనల్ ఒక ఐడియలిస్టిక్ ఒక ఆలోచన విధానం ఉంది, దీని వెనక ఒక ఐడియాలజీ ఉంది బలంగా. మార్నింగ్ మేము చెప్తా ఉంటే నేను ఈ 7 ప్రిన్సిపల్స్ ఇవన్నీ మాట్లాడదాం, చూసేవాళ్ళు చాలా తేలిగ్గా ఉంటుంది ఏముంటుందని. అది కాచి వడపోసిన సారం. అది ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని ఒక మాట మాట్లాడితే చూడడానికి ఒక ఏకవాక్యం ఉంటుంది, కానీ దాని లోపలికి వెళ్ళే కొద్ది కొన్ని వేల పేజీలు మదనం ఉంటుంది. అలాగే జనసేన పెట్టిన 7 సిద్ధాంతాలు వెనక చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా మేము ఆలోచించిన విధానం ఉంది. దీనికి మూలాలు ఒకటి, నేను జనరేషన్ ఎక్స్ నేను అర్థం చేసుకునేవాడిని. నేను వాళ్ళ 80sలో పుట్టిన జనరేషన్, వాళ్ళ తాలూకు భావాలు, వాళ్ళ తాలూకు మనోభావాలు అర్థం చేసుకొని 2008లో అప్పుడు రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు జెండాలు పట్టుకున్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. కొంతమంది తెలంగాణ నుంచి ఉన్నారు, కొంతమంది ఆంధ్ర నుంచి ఉన్నారు. వాళ్ళ మనోభావాలకి నేను ఎలా వాళ్ళు కొంత ఐడియాలజీ ఉంది, కొంత ఎదగాలి నాయకత్వంలో ఉంది, కానీ ఏం చేయాలో తెలియదు. ఆవేశం అయితే ఉంది. ఆవేశానికి నేను ఒక రూపకల్పన చేశాను. ఎందుకంటే భావాన్ని కులంతో కట్టిపడేయటం కొద్ది రోజులు కట్టిపడేయగలం, మతంతో కొద్ది రోజులు, ప్రాంతంతో కొద్ది రోజులు, కానీ ఒక బలమైన ఐడియాలజీ కనుక పట్టుకుంటే ఆ భావంతో కట్టిపెడతాం. డబ్బులతోటి, మనకంటే డబ్బున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. 1000 కోట్లు ఉన్నవాడు రాజకీయ పార్టీని ప్రారంభించలేడు. డబ్బున్నంత మాత్రాన్ని పార్టీని నడపలేరు, పేరున్నంత మాత్రాన్ని పార్టీని నడపలేరు. మరి ఏది నడుపుద్ది పార్టీని అంటే, యూ హ్యావ్ టు హ్యావ్ ఎ వెరీ కమిటెడ్ ఐడియాలజీ. ఏదో పుస్తకాలు రాసేస్తే సరిపోదు. కూర్చొని చాలామంది మేధావులు పుస్తకాలు రాశారు, కానీ నువ్వు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని నువ్వు బతకగలిగితే, బతకడమే కాదు దాని సత్ఫలితాలు రాజకీయంగా చూపించగలిగితే, అది చాలామందికి అది ఒక ప్రేరణ అవుతుంది. మేము ప్రారంభించింది అది ఒక 15 సంవత్సరాల క్రితం. మేము ప్రారంభించినప్పుడు దాంట్లో చాలామంది యూత్ వింగ్తో, అప్పుడు రాజకీయ యూత్ వింగ్తో స్టార్ట్ చేసినప్పుడు ఏమైతే భావజాలాలు ఉన్నాయో ఆ టైంలో మాట్లాడుకున్నవన్నీ దానిని ఒక ఫ్రేమ్వర్క్లో చేసి 7 సిద్ధాంతాలు ప్రతిపాదించినప్పుడు వీడికి ఐడియాలజీ తెలియదన్నారు.
నేను మాట్లాడుతున్న చాలా ఇంటిగ్రేటెడ్ ఐడియాలజీ. ఒక కంపెనీ నడపలేనప్పుడు 5-6 కంపెనీలు కలుస్తాయి, అమాల్గమేషన్. లేదంటే కార్పొరేట్స్ విలీనం అవుతాయి. అంటే సర్వైవల్ కోసం విలీనం అవుతున్నప్పుడు ఈ సమాజం కోసం ఎన్ని రకాల ఐడియాలజీని కలిపితే ఎప్పుడు మారుతూ ఉంది ఐడియాలజీ. మార్పు నిరంతరం. కానీ వచ్చే మార్పు అది మరింత ప్రగతి బాట వైపు ఉందా, లేదంటే పురోగతి అధోగతి అని చూసుకోవాలి మనం. సో మార్పు అనేది అనివార్యం. కానీ మార్పు ముందుకు వెళ్తుందా వెనక్కి వెళ్తుందా అని చూసుకుంటే నేను అనుకున్నది ఇది ఎసెన్షియల్లీ పాలిటిక్స్. కులం మీద నన్ను నడపలేం. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్ర సమితి అని ప్రారంభమై కూడా ఒక స్థాయికి వచ్చే గది భారతీయ రాష్ట్ర సమితి చేయాలనుకున్నారు. ఎందుకంటే ఆ వాదానికి ఒక పరిమితి కాలం ఉంది. తర్వాత దాన్ని ఆ పార్టీ వ్యవస్థాపకులు దాన్ని భారతీయ రాష్ట్ర సమితి కింద మార్చుకున్నారు. అంటే ఇది మార్పు అనేది అనివార్యం. మేబీ ఇట్ ఈస్ ఫర్ బెటర్. దీన్ని అలా చూడాలి. అంతేగాని దాన్ని తప్పు పట్టడాలు ఇవే ఉండవు. ఒకరోజు ఇది అనుకున్నాను, ఇంకో రోజు అనుకున్నాను. నేను అట్లా అనుకోలే. ప్రారంభించినప్పుడే ఐఎమ్ వెరీ క్లియర్. ఈ 7 మాట్లాడాలి, ఈ 7 చుట్టే తిప్పుతాం. మీరు ఏమి తిప్పినా, మీరు మార్చుకోండి, ఇంకోటి అనుకుని నేనైతే మార్చలేదు, మారలేదు, ఇవే నిలబడతాయి. ఇన్ని సిద్ధాంతాలు పెట్టుకుని ఐ వాంట్ బి వెరీ ప్రాగ్మాటిస్ట్ పొలిటీషియన్. అంటే రిజల్ట్ ఓరియంటెడ్ పొలిటీషియన్. నేను కూర్చోబెట్టి చాలా ఐడియలిస్టిక్గా నేను కూర్చోబెట్టి ఖద్దరు బట్టలు వేసుకుంటాను. నేను కూర్చోబెట్టి